కౌశిక్ రెడ్డి గారు, 2 క్వశ్చన్స్ మీకు 2 యాంగిల్స్ డిఫరెంట్ ఉన్నాయి పార్టీల గురించి. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేటువంటిది భారీగా ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ. అది ఎన్నికల్లో లబ్ధి జరిగింది వాళ్ళకు 100%. ఒకటి దానికి రీజన్ ఏంటంటే బండి సంజయ్ని అధ్యక్షుడిగా మార్పు చేయడంలో కేసీఆర్ చెప్తేనే బండి సంజయ్ని దించి కిషన్ రెడ్డిని ఎక్కించారు ఆ కుర్చీ మీదకి అధ్యక్షుడికి అనేటువంటిది ఒకటి. దానికి ఒకటి ఆన్సర్ కావాలి. ఇంకొకటి రెండో క్వశ్చన్ ఏంటంటే, నిజంగా ఎప్పుడైనా పార్టీలో కానీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు మీ నాయకులు ఎవరైనా చర్చ జరిగిందా బండి సంజయ్ ఉంటే మీరు అధికారంలోకి వస్తుండని? వాళ్ళ వెర్షన్ వేరే ఉంది, వాళ్ళు ఉంటే వాళ్ళే వస్తామని వాళ్ళు అంటారు. కానీ ఒకవేళ అట్లా చర్చ జరిగిందా బండి సంజయ్ ఉంటే అధ్యక్షుడిగా వాళ్ళు ఒక 20-30 గెలిస్తే మీరే పవర్లోకి వస్తుందని జరిగింది? 2 ఆన్సర్లు మీకు ఫస్ట్ ఆన్సర్ చెప్తున్నా. అసలు కేసీఆర్ గారికి ఏం సంబంధం ఉంటుందండి? మీకు నేను చెప్పింది కాదు కదా, ఇంతకుముందు మీరు అడిగిన ప్రశ్నకి నేను జవాబు చెప్పిన. ఈటల రాజేందర్ గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఆ రోజు బీజేపీ పార్టీలు ఉంటే వీళ్ళిద్దరు పోయి అమిత్ షాని కలిసి పోయి బండి సంజయ్ని తీసేయండి, పార్టీలో జాయిన్ అయ్యేటోడు జాయిన్ అయితే లేడు, బండి సంజయ్ని తీసేసి కిషన్ రెడ్డి గారినో లేకుంటే నన్నో పెట్టండి, పెడితే పార్టీలో జాయిన్ అవుతారు, పికప్ అవుతుందని చెప్పింది వాళ్ళ పార్టీ వాళ్ళు కాదు కదా, మేము కాదు కదా. వాళ్ళు చెప్పుకొని మేము ముఖ్యమంత్రి అవుతామని చెప్పుకొని భూస్థాపితం చేసుకుని వాళ్ళు సెల్ఫ్ గోల్ కొట్టుకుంటారు. నంబర్ 1. నంబర్ 2, ఇంకో క్వశ్చన్ మీరు అడిగింది బండి సంజయ్ గారు ఉంటే మేము అధికారంలోకి వస్తామని. బండి సంజయ్ ఉంటే మాకేంది, వాళ్ళ పార్టీలో కిషన్ రెడ్డి ఉంటే మాకేంది, ఇంకెవరో ఉంటే మాకేంది. మా పార్టీ మా బలం మీద మేము 105 సీట్లు ఉండే మాయి. సరే, దురదృష్టవశాత్తు ఇలా 39 సీట్లకు వచ్చినాం. అందులో కూడా ఒక 14 సీట్లు కేవలం 8,000 ఓట్ల లోపల ఓడిపోయిన సీట్లు ఉన్నాయి. సో దురదృష్టవశాత్తు మేము ఓడిపోయినాం. కానీ మా బలం మీద మేము రావాలనుకుంటాం అధికారం, కానీ ఈయనుంటే వస్తాం ఆయన ఉంటే వస్తాం అనేది మా వర్షన్ కాదు. రైట్. నవ్య, నెల రోజుల రేవంత్ పాలన ఎలా ఉంది? రేవంత్ రెడ్డి గారికి మీరు ఏమైనా సూచన ఇస్తారా? మీరు చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా చేస్తున్నారో. రైతులకి రైతు బంధు ఇవ్వకుండా, రైతులకి నీళ్లు అందకుండా, ఇవాళ పెన్షన్ ఇవ్వడానికి పెన్షన్ ఇవ్వకుండా, ఇవన్నీ అద్భుతంగా చేస్తున్నది మీకు కనబడుతుంది కదా. క్రికెటర్, ఎమ్మెల్సీ, ఇప్పుడు ఎమ్మెల్యే, దేన్ని ఎక్కువ ఎంజాయ్ చేశారు మీరు? ఏ ఫీల్డ్? క్రికెట్లో ఉన్నప్పుడు క్రికెట్ని ఎంజాయ్ చేసిన, రాజకీయాలు ఉన్నప్పుడు రాజకీయాలు ఎంజాయ్ చేస్తున్నా. యాజ్ ఎ క్రికెటర్, హూ ఈజ్ యువర్ బెస్ట్ ప్లేయర్? మీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు? మై బెస్ట్ ప్లేయర్ ఇస్ ఆల్వేస్ సచిన్ పాజీ. సచిన్ పాజీ వాజ్ ఆల్వేస్ అవర్ రోల్ మోడల్. ఇప్పుడు ఉన్న వాళ్ళు అఫ్ కోర్స్ విరాట్ కోహ్లీ. అఫ్ కోర్స్ ఐ లైక్ హిమ్, హిస్ అగ్రెషన్, జబర్దస్త్ ప్లేయర్. ఐ థింక్ విరాట్. రైట్. నేను ఫాస్ట్ బౌలర్. ఐ వాజ్ అ ఫాస్ట్ బౌలర్. ఐ కుడ్ బ్యాట్ ఆల్సో. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, ఎందుకంటే చాలామంది పొలిటీషియన్స్, క్రికెటర్ పొలిటీషియన్స్ అని గౌతమ్ గంభీర్ ఎగ్జాంపుల్. సో అలా మళ్ళీ మీరు బ్యాక్ క్రికెటర్కి వెళ్ళే అవకాశం ఉందా? ఆఫ్ కోర్స్ ఇది కొంచెం కాస్త ట్రికీగా, కాస్త సిల్లీగా అనిపించచ్చు, బట్ లేదు, నో, ఐ ఏజ్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ క్రికెట్లో కూడా పోలే. కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఇప్పుడు సెక్రటేరియట్లోకి పబ్లిక్ వస్తున్నారు. ప్రగతి భవన్ ముందున్న ఐరన్ గ్రిల్స్ తొలగిపోయినాయి. ముఖ్యమంత్రి ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు. స్వేచ్ఛ వచ్చింది అనే భావన ఉంది. మీకేమన్నా మీ పీరియడ్లో తప్పు చేసాం అన్న భావన ఎప్పుడు కలిగిందా? మీరు ఒక్కటే గుర్తు చేసుకోవాలి, ముఖ్యమంత్రి అందుబాటులో ఉన్నారా? ఫస్ట్ మీరు ఆ క్వశ్చన్, రోజు ఫోటోలు వస్తున్నాయి. ఫస్ట్ ప్రజావాణి అని ఒకటి పెట్టిండు. ఇలా ఎన్ని రోజులు వస్తున్నాయండి? రోజు పొద్దున వస్తా అన్నాడు కదా, 2 hours కూర్చుంటా అన్నాడు కదా ముఖ్యమంత్రిగా. ఇలా ముఖ్యమంత్రిగా 2 hours మా ప్రగతి భవన్లో ఆ జనహిత హాల్లో రోజు వచ్చి కూర్చుంటా అన్నాడు కదా. ఏం లేకపోయినా అధికారులు వచ్చి కలిసే ముచ్చట. తర్వాత అధికారులు ఎప్పుడు కలుస్తారు? నువ్వు కొత్తగా పెట్టేది ఏముంది? ప్రజావాణి అనేది మా 10 ఏళ్ల పరిపాలనలో ప్రతి సోమవారం రోజు ప్రతి కామన్ మ్యాన్ ఎవరికి పడితే ఏ అధికారికైనా ఆ అధికారికి వచ్చి వాళ్ళ పిటిషన్ ఇచ్చుకొని పోవచ్చు. ఆ ప్రజావాణి అనేది ఆయన పెట్టింది ఏం లేదు, పెట్టింది కేసీఆర్ గారి గవర్నమెంట్. మీరు అన్నట్టు అధికారులని ప్రతి మండే రోజు కూర్చోబెట్టి ఇస్తుంది. అదే కదా నువ్వు చేసేది. ఇవాళ ముఖ్యమంత్రిగా ఆయన చెప్పింది అదే చెప్తున్నా మీకు, అన్ని అబద్ధాలే. ఆయన చెప్పి మీరు మాకు ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు మీరు మాకు ఆన్సర్ చెప్పాలి దీనికి ప్లీజ్. ఇవాళ రేవంత్ రెడ్డి గారు రోజు నేను 2 hours వచ్చి ఆడ కూర్చుంటా అన్నాడా అని లేదా? అన్నాడు. మరి ఏడు కూర్చుంటున్నా? మంత్రులు పంపిస్తున్నాడు. ఆయన మంత్రులు పంపుతుండా, అధికారులు పంపుతున్నా, సెకండరీ ఇష్యూ. కూర్చుంటా అన్నాడా? కూర్చుంటా అనలేదా? కూర్చుంటా అన్నప్పుడు ఏడ కూర్చుండు? ఈజ్ ఇట్ పాసిబుల్? తర్వాత వాళ్ళు ఎన్ని అబద్ధాలు ఆడతారంటే, ఆ బ్యారికేడ్లు ఒకటి తీసి మేమేదో కట్టినట్టు. ఆ బ్యారికేడ్లు కట్టింది ఎవరు? టీఆర్ఎస్ వల్ల. ఆ బ్యారికేడ్ కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. బ్యారికేడ్లు అట్లనే ఉన్నాయి. అది మేము కట్టింది, 1 inch కూడా మేము కట్టింది ఏం లేదు. అలా మీరు మెజర్మెంట్ మొత్తం తీసి చూసుకోండి. నథింగ్ వి డిడ్. ఎవ్రీథింగ్ ఇస్
కిరణ్ కుమార్ రెడ్డి ఒక్క నిమిషం అన్న, కిరణ్ కుమార్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చేసింది నంబర్ 1. మేము చేసింది ఏంటంటే ఆ షెడ్ పోలీస్ వాళ్ళు రోడ్ మీద నిలబడుతురు, వర్షానికి తడుస్తురు, ఎండకి ఇబ్బంది పడుతూ ఉన్నారని ఒక షెడ్ వేసి వాళ్ళకి ఇచ్చింది తప్పితే అది పెట్టింది వాళ్ళే, తీసింది వాళ్ళే, హంగామా చేసింది వాళ్ళే. ఇది ఒకరి 6 అడుగులు ఉండేదన్న, దానికి మీ ప్రభుత్వం వచ్చాక 3 అడుగులు అరే ఎస్ పెంచవచ్చు. దేనికి పెంచినాము? ఆడ షెడ్ వేయడానికో దానికి పెంచితే పెంచవచ్చు. కానీ అది పెట్టింది ఎవరు? మేమా? 6 అడుగులు అయితే 8 అడుగులు అయితే పెట్టింది ఎవరు? అది పెట్టింది వాళ్ళే కదా. రెండోది మళ్ళీ ఇవాళ నువ్వు బ్యారికేడ్ తీసేసినా అని మళ్ళీ ముందర బ్యారికేడ్లు ఎందుకు పెట్టినాడు? తీసేయాలి కదా. ఇలా బ్యారికేడ్ పెట్టా అని చెప్పినాను. ఇప్పుడు పోదాం ప్రగతి భవన్, ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ లైవ్ ఆడినవరం ఉంటే పంపించి ప్లే చేయరాదుండి. ఒక్కసారి మీరు ప్లే చేస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు బ్యారికేడ్లు ముందర పెట్టిండా పెట్టలేదా? మరి అదేం మరి తుగ్లక్ పాలన కదా ఇది. కానీ గద్దర్ లాంటి ఉద్యమకారులకు కానీ చాలామంది తెలంగాణ ఉద్యమకారులకు కూడా సీఎం అందుబాటులో ఉండేవాళ్ళు కాదు. అది కాదా? అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. కానీ చాలాసార్లు 3 గంటలు గద్దర్ వచ్చి ప్రగతి భవన్ మిత్ అండి, అబ్సల్యూట్లీ మిత్. వాళ్ళ కథ ఎట్లుంటుందంటే గీ అబద్ధాల పునాది మీదనే గవర్నమెంట్ ఫామ్ చేసిరన్న వాళ్ళు. వాళ్ళ కథ ఎట్లుందంటే గీ 1,60,000 ఉద్యోగాల టైపు గిది కూడా గంతే. అబద్ధాలు చెప్పారు. అబద్ధాలు ఇప్పుడు జనరల్ సమాజం ఎట్లుందంటే నిజం గడప దాటే లోపల అబద్ధం ఊరు చుట్టూ వస్తుంది. ఆ పరిస్థితిలో ప్రజలు కూడా నమ్మిర్రు. కానీ మీకు చెప్తున్న బ్రదర్ 101% పీపుల్ ఆర్ ఆల్రెడీ రియలైజింగ్. మీరు 100 days తర్వాత మీరు చూస్తారు. మీరు 420 గ్యారంటీస్ అని చెప్పి కాంగ్రెస్ అంటున్నారు, కానీ మీరు 420 కాబట్టి మిమ్మల్ని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారనేది కాంగ్రెస్ వాళ్ళ వాదన. వాట్స్ కౌశిక్ రెడ్డి కౌంటర్? 420 గ్యారంటీలు ఇప్పుడు వాళ్ళు ఇయ్యపోతే రేపు March 7 తర్వాత వాళ్ళ సంగతి తెలుస్తుంది. ఏ ఎమ్మెల్యే అయినా ఊర్లో తిరిగే పరిస్థితి ఉంటుందా? మీరు చూడురి. ఇప్పుడు మనం దాని గురించి కామెంట్ చేస్తే అరే తొందర పడుతున్నాను అంటారు అని నేను ఎక్కువ మాట్లాడుతున్నా. అసలు బ్లడ్ బాయిల్ అవుతుంది కానీ కొత్తగా మాట్లాడతలేను. బాధ్యత కలగ. అరే చూడండి, ఇది ఇదేంటిది ఈ డాక్యుమెంట్ ఏంటంటే అసలు వీళ్ళు ఇస్తా అన్న ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పడం, ఎంత అబద్ధాలన్నీ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇలా ఐటీ ఇలా కేసీఆర్ కేటీఆర్ గారి నాయకత్వంలో 57 ఎగుమతులు 57,000 కోట్ల నుంచి 2,41,000 కోట్ల రూపాయలకి తీసుకొచ్చింది కేటీఆర్ గారు కాదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. దాంతోపాటు 60 ఏళ్ళ ఐటీ ఉద్యోగాలు కేవలం 3,23,396 మాత్రమే ఉండే. దాన్ని మేము కేవలం 10 సంవత్సరాలలో 10 లక్షల ఉద్యోగాలకి తీసుకుపోయింది. నిజం కాదా? ఈజ్ ఇట్ నాట్ ద ట్రూత్? ఇలా మీరు ఇవన్నీ కూడా నేను ఇలా పర్టికులర్గా మీకు ఎందుకు చెప్తున్నానంటే మేము ఇచ్చిన 2,02,735 గవర్నమెంట్ ఉద్యోగాలతో పాటు దాదాపు 10 లక్షల రూపాయల ప్రైవేట్ ఉద్యోగాల్ని కూడా ఈ 10 సంవత్సరాల క్రియేట్ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం మరియు కేటీఆర్ గారు. అవునా కాదా? ఒక్కసారి మీరు ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అబద్ధాల మీద పునాది లేచిన కథకు ఉండే వీళ్ళది. కాబట్టి ఇవాళన్నా ట్రూత్ షుడ్ ప్రివేల్. ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి గారు ఈ సబ్జెక్ట్ మీద చెప్పిన రేవంత్ రెడ్డి గారు మేము ఉద్యోగాలు ఇవ్వలేదని, ఇదే ఉద్యోగాలకి ఇవాళ మేము శాలరీస్ పేమెంట్ చేసినామని చెప్పిండు. అంటే మేము ఉద్యోగాలు ఇచ్చినట్ట, ఉద్యోగాలు ఇవ్వనట్ట. ఇలా యావత్ తెలంగాణ యువత మొత్తం కూడా ఆలోచన చేయాలి దీని మీద. అండ్ ఇంకోటి కూడా భయ, నేను RTV ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా ఇదే రేవంత్ రెడ్డి గారికి, లేకుంటే వాళ్ళ మంత్రులకి, బీజేపీ నాయకులకు కూడా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. మాకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం ఈ భారతదేశంలోనే కాంగ్రెస్ పరిపాలిస్తుంది, బీజేపీ పరిపాలిస్తుంది. ఇతర రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రంలో అయినా మాకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చినట్టు చూపిస్తే నా ముక్కు భూమికి ఇదే RTV ముందర రాకి క్షమాపణ చెప్తా. ఇది మీరు దీని మీద చర్చకు రావడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? నేను సిద్ధంగా ఉన్నా. ఇది RTV ద్వారా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కౌశిక్ రెడ్డి గారు.